హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియోలో నేను సమ్మర్ డ్రింక్ చేసి చూపిస్తాను. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, మనము బయటికి వెళ్ళామంటే ఏదో ఒక డ్రింక్ కొనుక్కుని తాగుతూనే ఉంటాము. కూల్ డ్రింక్స్ అవి తాగినందువల్ల మనకి అప్పటికప్పుడు ఉపశమనం అయితే కలుగుతుంది, కానీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి, పెద్దలకి అందరికీ బాగుంటుందండి. పొట్ట హాయిగా ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది. ఇది ఒక్కటి తాగెళ్ళామంటే ఇంటికి వచ్చే వరకు కూడా ఏం ఆకలి వేయదు. ఒక మంచినీళ్ళు బాటిల్ చేత పట్టుకెళ్తే సరిపోతుంది. నీరసాన్ని తగ్గించే ఈ డ్రింక్స్ ఒకసారి చేసి చూడండి. రాగి పిండితో 3 రకాల డ్రింక్స్ అయితే చేసి చూపిస్తాను. జావలేనండి, పూర్వకాలం మనం చేసేవాళ్ళం కదా, అవే కొద్దిగా ఇప్పటి పిల్లలకి తాగడానికి అనుకూలంగా చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి 2 గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు మరగనివ్వాలి. మరిగే నీళ్లలో ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల రాగిపిండి తీసుకోవాలండి. రాగిపిండి, సగ్గుబియ్యం జావా అండి. ఇది సమ్మర్ డ్రింక్ గా కూడా తాగొచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకుని కాస్త పాలు పోసుకున్నాం అనుకోండి, పల్చగా చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా పల్చగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. సగ్గుబియ్యం ఉడికిపోయాయండి, ట్రాన్స్పరెంట్ గా అయిపోయాయి చూడండి. ఇప్పుడు దీనిలోకి మనం కలిపి పెట్టుకున్న రాగిపిండిని కలిపేసుకోవాలండి. తర్వాత చిక్కబడితే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. సగ్గుబియ్యం రాగిపిండి బాగా ఉడికిపోయాయి. 2 నిమిషంల పాటు రాగిపిండి సగ్గుబియ్యాన్ని ఉడికించిన తర్వాత దీనిలోకి పంచదార పొడి గాని, బెల్లం పొడి గాని, పటిక బెల్లం పొడి గాని వేసుకోవచ్చండి తీపి కోసం, లేదా ఖర్జూర పొడి గాని వేసుకోవచ్చు. ఖర్జూర పొడి వేస్తే ఇంకా హెల్దీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పటిక బెల్లం పొడి వేస్తున్నానండి. మిశ్రీ అంటారు కదండి, అది వేసుకోకూడదు. గడ్డలా ఉంటుంది కదా, అది తెచ్చుకుని పొడి చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోండి. సమ్మర్ అంతా కూడా వాడుకోవచ్చు. పావు చెంచా ఇలాచీ పొడి వేసుకోవాలండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. అంతే అండి, ఈ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇది చల్లగా కానీ వేడిగా కానీ తాగొచ్చు. సమ్మర్ కాబట్టి చల్లగా తాగండి. వింటర్లో అయితే ఇది కొద్దిగా వేడిగా తాగినా బాగుంటుంది. ఈ రాగిపిండి సగ్గుబియ్యం జావా సమ్మర్లోనే కాదండి, ఎప్పుడన్నా తాగొచ్చు. ఎంతో టేస్టీగా, పొట్టకి హాయిగా, రోజంతా ఎనర్జీ ఇచ్చే ఈ రాగిపిండి సగ్గుబియ్యం జావా రోజుకు ఒక గ్లాస్ తాగి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ నెలంతా కూడా కూడా తాగి చూడండి, మీకే తెలుస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తాగుతారు. కాస్త తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కాస్త ఎక్కువ వేసుకోండి. ఇంకో డ్రింక్ కోసం స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల నీళ్ళు అయితే మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు మనము ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల రాగిపిండిని అయితే తీసుకోండి. ఈ రాగిపిండిలోకి కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా పేస్ట్లా కలిపేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయండి. మరుగుతున్న నీళ్లలో మనము ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండిని పోసేసుకోవాలి. పిండిని కూడా మనం కలుపుకుంటూ పోసుకోవాలండి, అడుగున మన పిండి మిగిలిపోతుంది. గిన్నెను తొలిపేసి నీళ్లు పోస్తున్నాను. ఇది ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, బాగా దగ్గరగా ఉడికిపోయింది చూడండి. ఈ విధంగా చిక్కగా ఉడికించుకోవాలి. స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 20 బాదం పలుకులు అయితే తీసుకోవాలండి. నీళ్లు మరిగించి ఈ మరుగుతున్న నీళ్లు ఈ బాదం పప్పుల్లో వేసేయాలి. మనకి నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత పైన తొక్క తీసేయచ్చు. ఎక్కువసేపు నానబెట్టామనుకోండి తొక్క రాదు. నీళ్లు బాగా చల్లారిపోయేదాకా కూడా నానబెట్టుకోకూడదు. కాస్త గోరువెచ్చగా ఉండగానే మనము ఈ విధంగా నలిపితే తొక్క వచ్చేస్తుందండి. బాదం పప్పు వడిలినట్టు అవుతుందండి, అలా అయితే మనకి ఈజీగా తొక్కొచ్చేస్తుంది. మొత్తం అన్ని ఒలిచేసుకోవాలి. చూడండి, అలా నలిపితే వచ్చేస్తుంది ఈజీగా. వేడి నీళ్ళు పోసాక మూత పెట్టి నాననివ్వాలి. ఈ తొక్కలు నీళ్లు పారేయకూడదండి, మొక్కల్లో వేసేసుకుంటా, మొక్కలకి బలం వస్తుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఒలిచి పెట్టుకున్న ఈ బాదం పప్పులు వేసేసుకోవాలి. జార్లోకి పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి, చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక బీట్రూట్ ముక్క వేసుకోవాలి. రంగు కోసం వేసుకోవాలండి. ఈ డ్రింక్ కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి వేసుకుంటున్నాను. తర్వాత ఉడికించిన రాగిపిండిని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి, బీట్రూట్ మీకు ఇష్టం లేకపోతే వేసుకోనక్కర్లేదండి, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. రంగు కోసమే వేస్తున్నాను.
ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పావు కప్పు బెల్లం వేసుకోవాలండి. నాకు ఇవి 3 గ్లాసుల జ్యూస్ అయితే అవుతుందండి. మీరు ఇంకా కావాలి అనుకుంటే, కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే బెల్లం వేసుకోండి. అలాగే మీకు ఎంత పలచన కావాలో అంత నీళ్లు పోసుకోండి. మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకుని వడగట్టుకోవాలండి. అక్కడక్కడ నల్లగానే ఉంటాయి కదండి, అవి వచ్చేస్తాయని. వడగట్టుకున్న ఈ డ్రింక్లో ఇలా ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టుకున్నాను. 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టిన క్లిప్ మిస్ అయిందంటే అది చూపించలేకపోతున్నాను. అంతే అండి. చాలా చల్లగా ఐస్ క్యూబ్స్ వేసి ఈ డ్రింక్ని తాగేయండి. సమ్మర్కి ఎంతో మేలు చేస్తుంది. బీట్రూట్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా. పచ్చి కూరగాయలు కూడా రసం తీసి తాగమంటున్నారు కదా ఈ మధ్య డాక్టర్లు. అలా తాగలేం కాబట్టి ఈ విధంగా ఇందులో కలిపి మిక్స్ చేసి తాగండి. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే పొట్టకి చల్లగా హాయిగా ఉంటుంది సమ్మర్కి. అంతే అండి. ఇంటిల్లపాతికి ఇలా తయారు చేసి ఇవ్వండి. రోజుకో రకం డ్రింక్ ఇలా తాగండి. తర్వాత మరొక డ్రింక్, ఇది కూడా జావ లాంటిదేనండి. 2 గ్లాసుల నీళ్లు పోసుకుని 4 టేబుల్ స్పూన్ల రాగిపిండి తీసుకుని ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. పచ్చి మామిడికాయ అండి, దానిలో చిన్న ముక్కలు చేసి తీసుకున్నాను. అది తొక్క తీయకుండానే వేస్తున్నాను. కావాలంటే మీరు తీసివేసుకోండి. తర్వాత చిన్న పచ్చిమిరపకాయ ముక్కండి. తర్వాత కరివేపాకు 1 రెమ్మ, 10-15 పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్క చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత పావు కప్పు పెరుగు వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి 2 గ్లాసుల నీళ్లు పోసుకుని నీళ్లు మరిగాక 1 టేబుల్ స్పూన్ బియ్యపు రవ్వ వేసుకోవాలండి. బియ్యపు రవ్వ లేకపోతే మీ దగ్గర జొన్న రవ్వ ఉన్నా వేసుకోండి, లేదా గోధుమ రవ్వ ఉన్నా వేసుకోండి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ వేసిన రవ్వ కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకోవాలి. అంటే 2-3 నిమిషాల తర్వాత ఈ రాగిపిండిని కలుపుకుంటే సరిపోతుంది. రాగిపిండి కొద్దిగా చిక్కబడి రంగు మారేదాకా ఉడికించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, అల్లము, జీలకర్ర ఈ పేస్ట్ని ఇందులో కలిపేసుకోవాలండి. ఇది వేసాక ఎక్కువసేపు మరిగించకూడదు. 1 పొంగు వచ్చాక కట్టేసుకోవాలి. అంతే అండి. ఒక విధంగా చెప్పాలంటే హెర్బల్ రాగి జావండి. ఇది ఎంతో చలువ చేస్తుంది ఒంటికి. ఇది పల్చగా అన్న తాగొచ్చు, చిక్కగా అన్న తీసుకోవచ్చు, అలాగే వేడిగా అన్న తాగొచ్చు, లేదా చల్లగా అన్న తాగొచ్చండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే హెర్బల్ జావండి. ఇది రాత్రి తయారు చేసి పెట్టుకుని ప్రొద్దున కూడా తాగొచ్చు. వీటిలో గార్నిష్గా నేను బాదం పలుకులు వేసుకుంటున్నాను. స్వీట్ డ్రింక్స్లో అలా వేస్తున్నాను, హాట్ డ్రింక్లో అలా వేయట్లేదండి. కావాలంటే ఉల్లిపాయ ముక్కలు మీరు సన్నగా తరుక్కుని వేసుకోవచ్చు. పైనుంచి కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసుకోవచ్చు. ఇది రాగి అంబలి కూడా అంటారు. ఈ అంబలిని రాత్రి తయారు చేసుకుని ప్రొద్దున తాగేలా ఉంటే, ప్రొద్దుట మనము మసాలా కలుపుకున్నాం కదండి, అది ప్రొద్దున కలుపుకుంటే బాగుంటుంది. రాత్రి కలుపుకుంటే ఎక్కువ పులిసిపోతుంది. ఈ సమ్మర్కి ఈ విధంగా డ్రింక్స్ అయితే తయారు చేసుకోండి. ఎన్నో రకాల డ్రింక్స్ అయితే తయారు చేసుకోవచ్చు బయట కొనుక్కోకుండా. వాటికంటే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా. తప్పకుండా ఇంట్లో మీరు చేసి పెట్టారంటే తప్పకుండా ఇంట్లో వాళ్ళు తాగుతారు. పెద్దలు, పిల్లలు కూడా ఎవరైనా తీసుకోవచ్చు. అందుకని టీ, కాఫీ బదులు ఈ డ్రింక్స్ తాగుతూ ఉండండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చల్లని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, పొట్టకి హాయిగా ఉండే ఈ డ్రింక్స్ మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరాయో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అంతేకాదు, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మరికొద్ది మంది ఈ వీడియోలను చూసి నేర్చుకుంటారు. మా వీడియోలు మరికొద్ది మందికి ఉపయోగపడతాయి కదా. అందుకని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.